హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనురాధని. ఇవాళ సమ్మర్ స్పెషల్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటర్ మిలన్ జ్యూస్. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు షుగర్ ఉంటుంది కదండి. ఆ షుగర్ లేని వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి మనకి జ్యూస్ ఎలా చేసుకోవాలో, షుగర్ లేని వాళ్ళకి జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బౌల్ అయితే పెట్టేసుకొని 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకున్నాను. తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ మిలన్ అయితే తీసుకొని వాటర్ మిలన్లో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. గింజలన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో షుగర్ ఉంటుంది కదండి. పెద్దవాళ్ళకి వాళ్ళు మనకి షుగర్ వేస్తే జ్యూస్ తాగరండి. ఇలాంటి జ్యూసులు షుగర్ లేకుండానే జ్యూస్ తాగుతారు కాబట్టి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక డ్రింక్ అయితే తయారు చేద్దాం. షుగర్ లేని వాళ్ళకి ఉంటుంది కదండి. షుగర్ లేని వాళ్ళకి ఒక డ్రింక్ చేసుకుందాము. అలాగే వడదెబ్బ తగలకుండా ఉండటానికి మనకి లెమన్ జ్యూస్ ఎలా చేసుకుంటే వడదెబ్బ తగలదో అది కూడా చూసేద్దాం. ఇట్లా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలండి. ఇట్లా గింజలన్నీ తీసేసుకొని ఇట్లా మొత్తం ఒక గింజ కూడా ఉండకూడదండి. ఎందుకంటే మళ్ళీ మిక్సీ వేసుకుంటున్నాం కాబట్టి అది కూడా వేరే టేస్ట్ వచ్చేస్తుంది. అందుకని ముక్కలన్నీ తీసేసుకున్నాను. గింజలన్నీ తీసేసుకొని ముక్కలన్నీ ఇట్లా సపరేట్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గిన్నెలో ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. అలాగే లెమన్ జ్యూస్, 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నా. దీన్ని అలాగే కొంచెం సాల్ట్, దీన్ని మిక్సీ జార్లో మిక్స్ చేసేసుకుందాం. ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకొని గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు మన సబ్జా గింజలు నానబెట్టినవి ఉన్నాయి కదండి, అవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఐస్ గడ్డ ఒకటి కావాలంటే 1, 2. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి రెడీ అయిపోయిందండి జ్యూస్. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం అయితే పోసుకున్నాను. 1 గ్లాస్ పంచదార వేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు వడగట్టేసుకుంటున్నానండి. ఇది ఇందాక దాంట్లో వడగట్టుకోలేదండి, ఎందుకంటే పెద్దవాళ్ళకి అట్లా ఇస్తేనే కొంచెం పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి అట్లా ఇచ్చేసాను. షుగర్ ఉన్న వాళ్ళకి కదా అది. ఇప్పుడు ఇట్లా మొత్తం వడగట్టేసుకోవాలి. ఇట్లా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్లాసులో జ్యూస్ పోసుకొని 2 స్పూన్లు సబ్జా గింజలు వేసుకుంటున్నాను. నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఐస్ గడ్డ వేసుకుంటున్నాను. అంతే అండి, షుగర్ లేని వాళ్ళకి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకోటి కూడా రెడీ చేసుకుందాము. సబ్జా గింజలు వేసుకొని ఐస్ గడ్డ వేసుకుందాం. ఇంకోటి కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు
ఎసగడ్డ. ఇప్పుడు మనకి లెమన్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం, వడదెబ్బ తగలకుండా ఉండటానికి. 2 టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, కొంచెం అయితే వాటర్ పోసుకుంటున్నాను కొంచెం. దీంట్లో తినే సోడా అండి, ఇది బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది బేకింగ్ సోడా, సాల్ట్. వేసుకొని కొంచెం మళ్ళీ వాటర్ పోసుకుందాం, కూలింగ్ వాటర్ పోసుకోండి. కూలింగ్ వాటర్ అయితే పోసుకున్నాను నేను దీంట్లో. ఇట్లా కలబెట్టేసుకుంటే మనకి వడదెబ్బలు తగలకుండా ఉండటానికి 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు. వడదెబ్బ తగలకుండా ఉండటానికి మనకు జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇది ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి కూడా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు, మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఇది. ఫైనల్గా మనకి 3 అయితే రెడీ అయిపోయినాయి, 3 జ్యూసులు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, అందరికీ చేసేసుకుందాం ఇంట్లో. ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ లేని వాళ్ళకి ఎట్లా డ్రింక్ చేసుకోవాలని తెలిసేసుకుందాం ఈరోజు మనం. చూడండి, ఫైనల్గా డ్రింక్స్ రెడీ అయిపోయినాయి. సబ్జా గింజలతో అది అన్ని సబ్జా గింజలు వేసుకున్నాం కాబట్టి ఆరోగ్యకరంగా సలవ అండి, వేడి కూడా చేయదు సబ్జా గింజలు వేసుకుంటే. లెమన్ జ్యూస్ కూడా అట్లానే మనకి, ఇది షుగర్ లేని వాళ్ళకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.